హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వినీలా జగన్. హోప్ మీ అందరూ ఇంట్లో ఉంటూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ సేఫ్గా ఉన్నానని అనుకుంటూ ఈ షాపింగ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి లాక్డౌన్ కదా షాపింగ్ అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? నేనైతే ఆన్లైన్ షాపింగ్ చేశాను, అది కూడా విభా క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ అనే జ్యువెలరీ పేజ్. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నేను మంచి మంచి కొత్త కొత్త కలెక్షన్ అంతా తెప్పించాను, అది మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే నేను ఆ వెబ్సైట్ లింక్ ఇంకా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని సేఫ్గా షాపింగ్ చేసేయచ్చు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను అన్ని ఇలాగ అరేంజ్ చేశాను. సో ఫస్ట్ రింగ్స్ తోటి స్టార్ట్ చేసి ఆ తర్వాత నెక్లెస్ తోటి ఎండ్ చేద్దాం ఈ వీడియో. ఇంకా ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నా ఫేవరెట్ జ్యువెలరీ ఏంటో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దాం. వీళ్ళ దగ్గర అయితే కొత్తగా వచ్చాయంట ఈ రింగ్స్. చూసారు కదా, ఇలాగా 360 డిగ్రీస్ తిరుగుతాయంట రింగ్స్. ఎంత బాగున్నాయో కదా, పెట్టుకొని చూపిస్తాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి రింగ్స్ అయితే చూడలేదండి, చాలా బాగున్నాయి కదా ఇలాగా. సో ఈ రింగ్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇలాగ మొత్తం కెంపు స్టోన్స్ ఉన్నాయి, దానిపైన చూసారా ఇలాగ ఒక ఈగల్ ఉంది. ఇవైతే స్టేట్మెంట్ రింగ్స్ లాగా చాలా బాగుంటాయి. సో ఇంకా నెక్స్ట్ రింగ్ కూడా ఈ టైపే. ఇందాక చూసింది ఈగల్ కదా, ఇది వచ్చేసి పికాక్. చూసారు కదా, అసలు ఎంత డీటెయిలింగ్ ఉందంటే సూపర్గా ఉంది ఫినిషింగ్ అయితే. చూసారు కదా, అసలు పికాక్లో ఫెదర్స్కి కూడా ఇలాగా చిన్న చిన్న కెంపులు పచ్చలు వచ్చాయన్నమాట. ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది, దాంట్లో కూడా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. ఇవి మీకు ఉండే ట్రెడిషనల్ జ్యువెలరీ సెట్కి చాలా బాగుంటాయి. ఇది కూడా ఇలా రొటేట్ అవుతుంది రింగ్. తర్వాత రింగ్స్లో ఈ టైప్ రింగ్స్, ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. స్టేట్మెంట్ ఫింగర్ రింగ్స్ లాగా. ఇక్కడ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి, ఇంకా పైన వచ్చేసి ఎమరాల్డ్స్ రూబీస్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. దాంట్లోనే ఇంకొక మోడల్ వచ్చేసి ఇలాగా. చూసారు కదా, మంచి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. ఇక్కడేమో లీఫ్ షేప్లో వచ్చాయండి, కింద వచ్చేసి చిన్న చిన్న ఫెదర్స్ షేప్లో ఉన్నాయి, స్మాల్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. ఇవి ఏంటంటే ఎలాంటి డ్రెస్సెస్కైనా బాగా సెట్ అయిపోతాయి, ఇండో వెస్ట్రన్కి కానీ. ఇవి స్టేట్మెంట్ ఫింగర్ రింగ్స్లా చాలా బాగుంటాయి. అలాంటి ఫింగర్ రింగ్స్లోనే ఇంకొకటి వచ్చేసి ఇలాగా, ఇది కూడా చాలా సింపుల్గా యూనిక్గా ఉంది మోడల్ వచ్చేసి. చూసారు కదా, ఫ్లవర్ వచ్చింది, దానికి మళ్ళీ ఇలాగ లీవ్స్ లాగా వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే చూసే కంటే ఇలా పెట్టుకుంటాను. ఇంకా నా ఫేవరెట్ రింగ్ వచ్చేసి ఇది చూసారా ఎంత నిండుగా ఉందో. ఈ రింగ్ వచ్చేసి ఇలా ఉంది, అటు ఇటు ఇలాగా పీకాక్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్లో ఉంది. చూసారు కదా, ఇవన్నీ ఇలాగా మువ్వలు హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. మధ్యలో కూడా వచ్చేసి ఇలాగా రూబీస్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఎస్పెషల్లీ బ్రైడ్స్కి ఇది చాలా బాగుంది. ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి బ్రైడ్స్ చూడండి, ఇవి మెహందీ ఫంక్షన్కి కానీ పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ రెగ్యులర్గా వాడాలన్నా కూడా ఎప్పుడైనా ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోకుండా ఓన్లీ ఇది పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రింగ్స్ చూసేసారు కదా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను. సో బ్యాంగిల్స్ చూపించాలంటే ఫస్ట్ నేను వేసుకున్న దాంతోనే స్టార్ట్ చేస్తాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఖడా టైప్ అనమాట. సో ఇది చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్. కృష్ణుడు, ఇంకా ఫ్లవర్స్, వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఇంకా రూబీస్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. సూపర్గా ఉంది, డీటెయిలింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇక్కడ కూడా చూసారు కదా, ఇలా జాలీ టైప్లో ఉందన్నమాట ఖడా.
ఇది వచ్చేసి స్క్రూ, ఐ మీన్ అడ్జస్టబుల్ అన్నమాట. ఇలాగా మనము ఇక్కడ ఇలా ఇచ్చారు, ఇవి ఓపెన్ చేసి మనము పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఎవరికైనా ఇది సెట్ అయిపోతుంది, ఫ్రీ సైజ్ అన్నమాట. సో ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇది యాంటిక్ ఫినిషింగ్లో ఉంది కాబట్టి ట్రెడిషనల్ సెట్స్కి ఇది సూపర్గా బాగుంటుంది. సో బ్యాంగిల్స్ కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కడా టైప్ బ్యాంగిల్స్ అన్నమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మంచిగా పెద్దగా ఒక రూబీ ఉంది, దాని చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎమరాల్డ్స్ అనేది ఉన్నాయి, మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా యాక్చువల్లీ కడా టైప్ స్క్రూ ఉంటుంది, సో దట్ ఇది కూడా ఫ్రీ సైజ్ అన్నమాట, ఎవరికైనా సెట్ అయిపోతాయి ఈ బ్యాంగిల్స్. చూసారు కదా, అసలు ఇప్పుడు నేను వేసుకున్న శారీకి అయితే ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో. ఇవి మీ కెంపులు పచ్చలు సెట్స్కి చాలా బాగుంటాయి. ఓకే, సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్, ఇంకా ఎమరాల్డ్స్, ఇంకా రూబీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నమాట. అసలు డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇక్కడ లీవ్స్ లాగా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో వచ్చేసి చాలా స్మాల్ వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లవర్ షేప్ లో వచ్చేసి రూబీస్ ఎమరాల్డ్స్ అనేది ఉంది. ఇది కూడా చాలా బాగుంటాయి, సైడ్ బ్యాంగిల్స్ లాగా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా డెలికేట్ డీటెయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ లాగా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మధ్యలో ఎమరాల్డ్స్ ఉన్నాయి కదా, అటు ఇటు వైట్ స్టోన్స్ ఉన్నాయి. అసలు ఇవైతే సూపర్గా ఉంది. ఇవి మీకు ఉండే వైట్ స్టోన్ నెక్లెసెస్కి కానీ లేకపోతే ఎమరాల్డ్స్ ఉండే వాటికి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఇవి కూడా కడా టైప్ అన్నమాట, సో స్క్రూ ఉంటుంది, సో దట్ ఇది కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు పెట్టుకోవడానికి. సో బ్యాంగిల్స్లో నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా, ఇది చాలా సింపుల్ బ్యాంగిల్స్ అండి, లైక్ ఓన్లీ వైట్ స్టోన్ వచ్చాయి. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది, ఫినిషింగ్ కట్ అనేది. సో 4 బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి మనము ఇలా అయినా వేసుకోవచ్చు ఒక హ్యాండ్కి, లేదంటే సైడ్స్ వేసుకొని మధ్యలో మనము కలర్ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటాయి, షైనింగ్ చూడొచ్చు, చాలా బాగుంది. బ్యాంగిల్స్ చూసేసారు కదా, ఇప్పుడు వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న హెయిర్ క్లిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి దీంతో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి డల్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. చూసారు కదా, మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, అటు ఇటు ఫ్లవర్స్. అసలు డీటెయిలింగ్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ ఉన్నాయి, ఇంకా వైట్ స్టోన్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. నేను పిక్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, ఈ హెయిర్ క్లిప్స్ అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం. సో ఇలాంటి క్లిప్ నార్మల్. హెయిర్ క్లిప్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా మీడియం సైజ్లో ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం ఇలా ఫ్లవర్ డీటెయిలింగ్ ఉందన్నమాట, లోపల వచ్చేసి రూబీస్ ఉన్నాయి, కింద వచ్చేసి ఇలాగ ఒక పర్ల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉండే కెంపు సెట్స్కి కానీ లేకపోతే ఏ యాంటిక్ జ్యువెలరీ సెట్కి అయినా కూడా ఇది చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. హెయిర్ క్లిప్స్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇలాగ వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి. కింద చూసారా, ఇంట్రెస్టింగ్గా ఏముందంటే ఈ బుట్ట హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ అంతా వచ్చేసి ఇలా పర్ల్స్ మంచిగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా మీడియం సైజ్లో ఉంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇది మీ ట్రెడిషనల్ జ్యువెలరీకి బాగా సెట్ అవుతుంది, లేదంటే మీ దగ్గర ఉండే కెంపు సెట్స్కి ఇంకా వైట్ స్టోన్ జ్యువెలరీకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇవి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ అలాంటి అకేషన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. హెయిర్ క్లిప్స్లో ఇది నా ఫేవరెట్. చూసారు కదా, ఇలాగా గుత్త పూసలతోటి ఉన్న హెయిర్ క్లిప్ అనమాట. ఇది మీ దగ్గర ఉండే గుత్త పూసలు నెక్లెసెస్కి కానీ హారమ్స్కి కానీ చాలా బాగా సెట్ అయిపోతుంది. చూస్తే మధ్యలో వచ్చేసి ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, అటు ఇటు పికాక్ డీటెయిలింగ్ ఉంది.
ఇంకా మధ్యలో వచ్చేసి రూబీస్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. కింద వచ్చేసి ఇలాగా పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతున్నాయి గుత్త పూసలు. చాలా బాగుంటుంది ఇది. ఇది మీడియం సైజ్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. మంచి మంచి అకేషన్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది. ఈ హెయిర్ క్లిప్ అనేది మంచి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది కాబట్టి మీ దగ్గర ఉండే టెంపుల్ జ్యువెలరీకి చాలా బాగా సెట్ అయిపోతుంది. సో హెయిర్ క్లిప్ చూసేసారు కదా, ఇప్పుడు వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మల్టీపర్పస్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. సో మనము ఇది హెయిర్కి యూస్ చేయొచ్చు, లేదంటే ఇలాగ శారీస్కి బ్రూచెస్ లాగా యూస్ చేయొచ్చు. ఇంకా దానికి వెనకాల మీకు చూపిస్తాను. సో దానికి ఇంకా ఇలాగ వెనకాల ఇలా ఉంది కాబట్టి మనము పెండెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఇది లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. మంచి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఇది. కింద వచ్చేసి ఇలాగ గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇంకా మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇంకా పైన వచ్చేసి ఒక మంచి రూబీ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళ దగ్గర ఇలాంటి చైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మనము వీటిని జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి ఒక మంచి నెక్ పీస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంటుంది. పట్టు శారీస్కి కానీ ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది. అటు ఇటు పికాక్స్ ఉన్నాయి డీటెయిలింగ్. కింద వచ్చేసి ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. రూబీస్ ఎమరాల్డ్స్ ఉన్నాయి కాబట్టి టెంపుల్ జ్యువెలరీకి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది కూడా ఇలాగా పెండెంట్ లాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీ వచ్చేసి ఇది యాక్చువల్లీ బన్కి హ్యాంగ్ చేయొచ్చు, లేదంటే ఇలాగ మధ్యలో పూల జడ అలా వేసుకున్నప్పుడు మధ్యలో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇటు చూసారు కదా, బుట్టలు వచ్చాయి అటు ఇటు. కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. మంచిగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. ఇక్కడ చూసారా, అసలు పికాక్ డీటెయిలింగ్ ఉంది. ఎంత మంచిగా ఉందో. డీటెయిలింగ్ అయితే చాలా బాగున్నాయండి వీళ్ళ జ్యువెలరీలో. సో ఇది మీ కెంపు సెట్స్కి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇది కూడా హెయిర్ యాక్సెసరీ. ఇది కూడా చాలా బాగుంది. కింద ఇలా గుట్టలు వచ్చాయి, వాటికి కూడా ఇలాగా గుత్త పూసలు హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట. పర్ల్స్ మధ్యలో కూడా ఇలాగ ఒక మంచి పర్ల్ హ్యాంగ్ అవుతూ ఉంది. దీనికి కూడా పికాక్ డీటెయిలింగ్ ఉంది. మధ్యలో వచ్చేసి రూబీస్ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి మంచి డల్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఇది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, పికాక్ అనేది 3D షేప్లో ఎంబోస్ అయి ఉందన్నమాట. సో చూసారు కదా, ఇది పికాక్కి ఇలాగా పింఛం ఇలాగా ఉందన్నమాట. అండ్ అటు ఇటు కూడా పికాక్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాందాలి డిజైన్లో ఉంది కదా. దీంట్లో కూడా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. కింద చూసుకుంటే ఇలాగా ఎమరాల్డ్స్ అనేది డ్రాప్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇంకా వాటి మధ్యలో గుత్త పూసలు ఉన్నాయి. అసలు ఇది సూపర్గా ఉంది కదా. ఇది కూడా హెయిర్ యాక్సెసరీ అనమాట. ఇంకా ఇది పెండెంట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కావాలంటే ఇలా మాంగ్ టిక్కాలా కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా ఉంది కదా ఈ డిజైన్ కాబట్టి మన దగ్గర ఉండే ట్రెడిషనల్ జ్యువెలరీ సెట్స్కి ఇంకా కెంపులు పచ్చులకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో లాస్ట్ హెయిర్ యాక్సెసరీ వచ్చేసి ఇది కూడా మంచి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. ఇది వచ్చేసి ఇలాగా 2 ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మల్టీవేస్లో మనం యూజ్ చేయొచ్చు. ఇలాగా శారీకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ కమర్ బంద్ లాగా, వడ్డానం లాగా, హాఫ్ వడ్డానం లాగా యూజ్ చేయొచ్చు. ఇంకా హెయిర్ యాక్సెసరీ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే. దీంట్లో కూడా రూబీస్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఇంకా మంచి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. సో ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ పార్ట్లో మల్టీపర్పస్ వంకీలు ఇంకా నెక్లెస్లు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.